దోమల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు. వరప్రసాద్ రెడ్డి. డెంగ్యూ, మలేరియా, చికున్ గునియా తదితర సీజనల్ వ్యాధుల కారక దోమల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అయితే ప్రజలు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించినట్లయితే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తమకు తాము రక్షించుకోవచ్చని జిల్లా మలేరియా అధికారి వరప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం వెస్ట్ జోన్ పరిధి 62వ వార్డు ప్రకాష్ నగర్లో ఆయన విస్తృతంగా యాంటీ లార్వల్ ఆపరేషన్ తనిఖీలు నిర్వహించి మలేరియా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ కారక దోమల పెరుగుదలను అరికట్టేందుకు జీవీఎంసీ, జిల్లా మలేరియా విభాగాల సిబ్బంది నిరంతరం వార్డుల్లో విధులు నిర్వహిస్తూ ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తున్నారని, అలాగే డ్రైనేజీలలో రసాయనాలను పిచికారీ చేస్తున్నారని, సాయంత్రం ఫాగింగ్ కూడా విస్తృతంగా చేపట్టడం జరుగుతుందన్నారు. అయితే దోమల నివారణకు తాము ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజల సహకారం లేనిదే అనుకున్న ఫలితాలు సాధించలేమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 10 నిమిషాల సమయం కేటాయించి డెంగ్యూ, మలేరియా కారక దోమల పెరుగుదలకు తగిన వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు నీటి నిల్వలను తొలగిస్తే అనుకున్న ఫలితాలను సాధించవచ్చన్నారు. దోమలకు మంచినీరే ఆహారం కాబట్టి దోమ 4 దశలలో 3 దశలు నీటిలోపలే ఉంటాయి కాబట్టి ఆ దోమ పిల్లలు ఉన్న నీటిని తొలగించినట్లయితే దోమల పెరుగుదలకు కోత ఏర్పడి దోమల ఉత్పత్తి తగ్గుతుందని, ఇది కేవలం ప్రజల చేతుల్లోనే ఉందని, ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా మంగళ, శుక్రవారాలను డ్రైడేగా పాటిస్తూ ఇంటిలోపల, ఇంటి పరిసరాలలో ఉన్న నీటి నిల్వలను తొలగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్, సూపర్వైజర్ డి శ్రీనివాసరావు తదితరులతో పాటు మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.